ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. నా గోల్ ఏంటంటే క్రికెటర్, ఇండియన్ క్రికెట్లో ఆడాలి. ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. నేను కూడా విరాట్ కోహ్లీ లాగా ఆడాలి అనుకుంటున్నాను ఇండియన్ క్రికెట్ టీంలో. నా గోల్ ఏంటంటే ఇండియన్ క్రికెటర్ అవ్వడం. నా ఫేవరెట్ క్రికెటర్ ఎంఎస్ ధోని. హలో కామ్రేడ్స్, చూసారు కదా, ధోని విరాట్ కోహ్లీ లాగా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడాలని చెప్పేసి పిల్లలు కోరుకుంటున్నారు. అయితే వీళ్ళ లక్ష్యాన్ని సాధించడం కోసం ఏం చేస్తున్నారో తెలుసుకుపోయే ముందు మీరు వీళ్ళ గురించి తెలుసుకోవాలి. ఈ ఫోటోలో కనిపిస్తున్న టీం మా సూరాపేటకి సంబంధించిన క్రికెట్ టీమ్స్ అనమాట. అయితే చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ మీరు లాస్ట్లో పరిచయం చేస్తాను. అయితే వీళ్ళు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న ప్రతి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్నారు, ఎక్కువ శాతం విజయాల్ని సాధించారు, మా ఊరికి చాలా కప్స్ని తీసుకొచ్చారు. అయితే క్రికెట్లో ఇంట్రెస్ట్ ఉన్న పిల్లల కోసం వీళ్ళు నెట్స్ ఏర్పాటు చేసి అక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారు. I can feel the eye of a hurricane. It's calm now, but I know that it's bound to change. I see the fight in their eyes from a lot of pain. I feel the energy rise and something change. Yeah, I'm in deep now. My ears ring, it's about to get loud. My heart beats, I'm about to black out. So watch out. They ain't no going back now. 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 They ain't no going. మేము అశ్రాపేటలో గత 15 సంవత్సరాల నుండి క్రికెట్ ఆడుతున్నాం. మేము ఎలాగో మంచిగా ఆడుతున్నాం, ప్రతి చోట టోర్నమెంట్ కొట్టి ప్రతి ఏరియాలో కప్పులు కొట్టడం జరిగింది. మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ కోసం ఇలా నెట్స్ ఏర్పాటు చేసి నెట్స్లో ప్రాక్టీస్ చేపిస్తున్నాం పిల్లల్ని. అందరూ మంచిగా ఆడుతున్నారు. కావాలంటే మీ పిల్లల్ని కూడా పంపించి క్రికెట్ ఎవరైనా నేర్పాలనుకుంటే నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము నెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అశ్రాపేటలో. కావున మీరు మీ పిల్లల్ని కూడా పంపించండి. అందరినీ మంచిగా ఆడించి మంచి ప్లేయర్స్ని చేసి అండర్-16, అండర్-14 అలా ఈ లెవెల్లో మేము తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. మన వికెట్ దగ్గరకు వచ్చినప్పుడు ఓకే, మన వికెట్ దగ్గర వచ్చిన మిడిల్ స్టంప్ కానీ లెగ్ స్టంప్ అని ఏ స్టిక్ తీసుకుంటాం దాన్ని తిన్నగా ఇలా పెట్టి ఇలా చూపించాలి. ఎంపైర్కి చూపించిన దాన్ని స్టిక్ తీసుకున్న తర్వాత బ్యాట్ కరెక్ట్ పొజిషన్లో ఇట్లా పెట్టి ఇలా ఉంచుకోవాలి. ఓకే, బ్యాట్ లిఫ్టింగ్ ఇలా ఉండాలి. ఈ పేస్ ఇలా బయటికి ఉండాలి, ఇలా లోనకు ఉండకూడదు, ఇలా బయటకు ఉండాలి. ఇలా నుంచోవాలి, బాల్ చూసి బాల్ వచ్చి పుట్ చేయాలి. ప్లస్ ఏంటంటే ఇలా నుంచున్నావు కదా, జస్ట్ ఇది మాత్రం ఇలా తిరిగి ఉండాలి. బాడీ కరెక్ట్ బాల్ సైట్ అవ్వాలి. నీకు హెల్మెట్ నుండి కరెక్ట్ సైట్ అవ్వాలంటే ఇలా ఉండాలి. ఇలా ఉన్నామంటే ఇది అడ్డు వస్తుంది కాబట్టి ఇలా సైట్ ఓపెన్ చేసి ఉంచాలి. బాడీ జస్ట్ ఈ సైట్ ఇలా ఉండి డ్రైవ్ అవుతాడు, ఫుట్ బయటికి రావాలి ఈ ఫుట్. ఓకేనా? అంతేకాకుండా అండర్-16 అనే టోర్నమెంట్ కండక్ట్ చేసి ఈ పిల్లల్ని అందులో ఆడించడం జరుగుతుంది. My body went numb like a minute ago. I can't feel a thing from my head to toe. I lost my mind, man, I'm out of control. I can't stop, no, thinking I'm about to blow. Like a dog fight, you will see the. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే మా అశ్రాపేటలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు, క్రికెట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు, క్రికెట్లో రాణించాలనే పట్టుదల ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ మా ఊర్లో క్రికెట్ ఆడడానికి సరైన క్రికెట్ గ్రౌండ్ లేదు. చాలాసార్లు మేము దానికోసం గవర్నమెంట్కి చాలాసార్లు చెప్పాం, కానీ నో యూజ్. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు క్రికెట్ గ్రౌండ్ని మంజూరు చేయాల్సిందిగా వీళ్ళు కోరుకుంటున్నారు. ఇది కామ్రేడ్స్, ఈ విధంగా ఆ పిల్లలందరూ తమ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఆ క్రికెట్ టీం సభ్యుల్ని మీకు పరిచయం చేస్తానని చెప్పా కదా, కాబట్టి మీరు వాళ్ళని చూసి మెల్లిగా వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై, సీ. मोहल्ले की रौनक गलियां है जैसे, खिलने की जिद पर कलियां है जैसे, मुट्ठी में मौसम की जैसे हवाएं, ये है बुजुर्गों के दिल की दुआएं, खो न जाए ये
जमीन पर